తప్పు, మీరు వెనక్కి తీసుకోండి అని అమరావతి రైతుల కోసం పోరాడిన వ్యక్తిని, అమరావతి రైతుల కోసం అరెస్ట్ అయిన వ్యక్తిని, అమరావతి రైతుల కోసం నేను నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఐఎమ్ క్వాలిఫైడ్. ఐ హ్యావ్ ఎ లోకస్ అండ్ ఐ కెన్ క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ డెసిషన్ విచ్ వాస్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఇట్సెల్ఫ్. బికాస్ ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా 10 మందికి ఉపాధి కల్పించే రాష్ట్రంగా ఉండాలని భావించేటువంటి వ్యక్తిగా, భావించేటువంటి పార్టీగా వీ హ్యావ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్. అట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఉండకపోయినా పేపర్ పెట్టిన నేరానికి, టీవీ పెట్టిన పాపానికి ఈ రాష్ట్రంలో సమస్యల్ని అడ్రస్ చేసే హక్కు, ఈ రాష్ట్రంలో సమస్యల్ని వదిలేసి ఈ రాష్ట్రంలో సమస్యల కోసం మాట్లాడే హక్కు, మీ అభిప్రాయాన్ని తెలిపే హక్కు మీకుంది. బట్ నాట్ ఎట్ దిస్ వే, నాట్ దిస్ వే. హూ ఆర్ యూ? ఒక మీడియా అధిపతిగా యూ హ్యావ్ ఎవరీ రైట్. కానీ మీరు నిన్న మాట్లాడినటువంటి మాట కొన్ని కోట్ల మందిని హర్ట్ చేసిందన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు సమాధానం చెప్పకపోతే కండక్ట్ ఏ డిబేట్. వెంకటకృష్ణ గారికి, నా మిత్రుడు వెంకటకృష్ణ ఉన్నాడు, నేను వస్తాను డిబేట్కి, దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి 1-to-1 డిబేట్ పెట్టమనండి. ఐ విల్ కమ్. మీరు చేసిన కరెక్ట్ ఏంటి, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ఏంటి, అమరావతి ప్రజలను దోచుకుంటున్న విధానం ఏంటి నేను అడుగుతా, సమాధానం చెప్పండి. మీరు నిన్న తొలి పలుకులో రాసినట్టుగా మావిగన్ మీద, మావిగన్కి ఫేవర్గా, మావిగన్ ఎలా కరెక్ట్ ప్రపోజలో నేను వస్తా. దమ్ము ధైర్యం ఉంటే మీ ఏబిఎన్ ఛానల్కి పిలవండి డిబేట్కి నన్ను. మావిగన్ మీరు అమరావతిని ఎలా దోచుకుంటున్నారో నాకు తెలుసు, నేను వస్తా. అమరావతి కరెక్టా, మావిగన్ కరెక్టా, పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, ఇది ప్రపోజల్ కరెక్టా కాదా అనే దాని మీద నేను యాజ్ ఎ పార్టీగా, యాజ్ అన్ ఇండివిజువల్గా ఐఎమ్ రెడీ టు కమ్ ఫర్ ఎ డిబేట్. మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిన్న చిలక పలుకుల తొలి పలుకులో రాసినట్టుగా కరెక్టే అయితే డిబేట్ పెట్టండి. మంచి ఏంటి చెడు ఏంటి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది వదిలేసేసి ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తారా? ఇది కరెక్టా నన్ను అడుగుతున్నా. ఇంత పెద్ద విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఏమన్నారో చివరికి వినిపించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొదట్లో వినిపించకూడదు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను రాధాకృష్ణ గారు ఏం మాట్లాడారో వినిపిస్తా. చేశారు చచా, అదేమి కాదు. 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మావిగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో. మళ్ళీ ప్లే చేస్తా. ఏమన్నారండి ఈయన? ఇంకొకసారి వినండి, రాష్ట్ర ప్రజలు వినాలి. జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర. ఆ పార్టీ అధినేత చెప్పింది పంది అంటే నంది అనే ఒకటి ఉండగా నువ్వు పంది కాదు నంది, నంది కాదు పంది అని అనాలా? ఇప్పుడు మీరు అంటాం లేదా? తెలుగుదేశం పార్టీలో ఎంతమంది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎంతమంది పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు? ఒక అధ్యక్షుడిగా వాళ్ళ పార్టీ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయంలో ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పార్టీని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అమరావతిని మీరు సపోర్ట్ చేస్తుంటే తెలుగుదేశం నాయకులందరూ సపోర్ట్ చేయటం లేదా? ఇప్పుడు ఎవడు అరవ శ్రీధర్ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే జనసేన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయటం లేదా? బీఆర్ నాయుడు రాసలీలలో దొరికినటువంటి బీఆర్ నాయుడిని ఒక్క యాక్షన్ కూడా తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులంతా సపోర్ట్ చేయటం లేదా చంద్రబాబు నాయుడిని? ఆయన ఎవరు? ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసులో దొరికితే ఊరక షోకాసి నోటీస్ ఇచ్చి ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం నాయకులంతా పిసుకుంటా కూర్చోలేదా? కూర్చుంటారు. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, లేకపోతే భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ అధినేత తీసుకున్నటువంటి డెసిషన్కి ఆ పార్టీ వాళ్ళంతా విధేయులై ఉంటారు. అంత మాత్రం చేత వెన్నెముక లేని నాయకుల అంటే మీ తెలుగుదేశం పార్టీలో ఎవరికి వెన్నెముక లేదా? అంటే మీ జనసేనలో ఎవరికి వెన్నెముక లేదా? మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారే తెలుగుదేశం అజెండాని, దానికి వెన్నెముక లేదా? ఎవరు వెన్నెముక లేకుండా మాట్లాడతారు? మీ పలుకులకి ఇవన్నీ కూడా నేను మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు అని నేను అనను. ఇవన్నీ కూడా మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా యూ హ్యావ్ ఎవరీ రైట్. కానీ సబ్సిక్వెంట్గా వచ్చిన పదమంది చూసారా, దాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి మహిళలకి. వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని
అని ప్రచారం చేశారు. చచా, అదేమి కాదు. 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత గుజ్జున్న ఎవరైనా మావిగన్నని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. నేను అడుగుతున్న రాధాకృష్ణ గారిని, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యలు, ఈమె మీ భార్య కాదు, ఈమె నీ చెల్లి అంటే, అవునా ఈమె మా భార్య కాదు నా చెల్లి అంటని, చెల్లెమ్మ నీకు మళ్ళీ పెళ్లి చేస్తానని ఒక పెళ్లి చూపులు చూసి తన భార్యకి భర్తే పెళ్లి చూపులు చూసుకొని పంపిస్తాడంటే, ఎందుకు పంపిస్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఈమె నీ చెల్లి అని చెప్పాడు కాబట్టి. ఏమన్నా సెన్స్ ఉన్నటువంటి కామెంటేనా అది ఆర్కే గారు? ఏమైనా ఒక లాజిక్ కానీ, ఒక సెన్స్ కానీ, ఒక వ్యక్తిత్వం కానీ, అసలు ఒక మనిషిగా ఒక ప్రుడెంట్ మ్యాన్గా, కడుపుకి అన్నం తినేటువంటి వ్యక్తిగా ఆ కామెంటు విఘ్నత కలిగిన కామెంట్ అని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే పొలిటికల్గా మనం ఎంత దూరం వెళ్ళైనా సరే కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేనున్నాను, మోడీ దగ్గర ఊడిగం చేస్తున్నారు, మోడీ దగ్గర సామంతరాజులాగా ఉన్నారన్నాను. ఊడిగం చేస్తున్నారంటే అది పనివాళ్ళు, సామంతరాజులాగా ఉన్నారంటే బానిసలు. సో ఈ కామెంటు పర్మిసిబుల్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి భార్యని చెల్లిగా భావిస్తారంట. ఎవరైనా ఈమె నీ భార్య కాదు నీ చెల్లి అంటే నువ్వు నా చెల్లివి అంటారంట. అదొక తప్పుడు కామెంటు. నెంబర్ 2, చెల్లికి భార్యకి వేరే వాడిని వెతికి పెళ్లి కూడా చేస్తారంట. అంటే మావిగన్ అనేటువంటి దాన్ని సపోర్ట్ చేస్తే మీ విషయం, మీ అక్కసు ఈ స్థాయిలో ఉంది. ఏంటి తప్పే ఉంది? నేను ఆర్కే గారు నేను అడుగుతున్న తప్పే ఉంది చెప్పండి. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మొత్తం మీద కలిపి 40 లక్షల మంది జనాభా ఉన్నారు. హైవే కనెక్టివిటీ ఉంది. ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అద్భుతమైన రాజధాని రెడీ అవుతుంది. అప్పు చేయాల్సిన పని లేదు. మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చుకొని మనం 3 ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవచ్చు. అటు గుంటూరు అభివృద్ధి చెందుతుంది, ఇటు విజయవాడ అభివృద్ధి చెందుతుంది, ఇటు మధ్యలో ఉన్నటువంటి మచిలీపట్నం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఉన్నటువంటి పోర్టు ట్రస్టు, గుంటూరులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విద్యా రాజధానిగా, రాష్ట్రంలోని విద్యా రాజధాని, విజయవాడ వచ్చేసరికి ఇండస్ట్రియల్ క్యాపిటల్గా చేసుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్. దీంట్లో రాంగ్ ఏముంది అంటున్నా నేను. ఎందుకు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు తక్కువ రాజధాని ప్రాంతంలో జనాలు లేరు. జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలు. 73,000 మందితోటి నువ్వు ఒక రాజధాని ఏర్పాటు చేసి గట్టిగా 40 అడుగులు తవ్వితే 30 అడుగుల్లోపే నీళ్లు పైకి ఓట ఉండే కృష్ణానది పక్కన ఒక రాజధాని అపాయింట్ చేసి దానికి అడిగి 15,000 నుంచి 18,000 వరకు ఖర్చు పెట్టి, ఈ 18,000 రూపాయలు ఖర్చు పెట్టిన దాంట్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే దాంట్లో 7,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసేసుకొని రాజధాని ప్రాంతాన్ని ఒక ఏటీఎంగా తయారు చేసుకోవటం వల్ల మీకు కూడా షేర్ వస్తుంది కాబట్టి, మీ పత్రికకు కూడా షేర్ వస్తుంది కాబట్టి, దోచుకున్న దాంట్లో మీకు షేర్ వస్తుంది కాబట్టి మీరు మావిగన్ అనే దాన్ని సపోర్ట్ చేయరు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి. ఎందుకంటే అమరావతి రాజధానిగా డబ్బులు వాళ్ళు తినాలి, దాంట్లో షేర్ మీకు పంపించాలి. కాబట్టి అమరావతిని వ్యతిరేకించేవాడు ఎవడైనా పెళ్ళాన్ని చెల్లిగా చూసుకోవాల్సిందే.